ఎట్లా Hi guys, welcome back to my channel. This is Mohana Priya Reddy and today's vlog about my office day, and this is the first time I'm going to office and it was completely a new experience, and that too నేను ఈ vlog చేద్దామా వద్దా అనుకున్నాను, but I decided to do it because some people ask me 25k or 30k కి vlog అవసరమా అని. వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే అమ్మా నాన్న మీద డిపెండ్ అవ్వకుండా మీకు మీరు ఇండివిజువల్ గా రెస్పెక్ట్ఫుల్ గా 1 రూపీ సంపాదించినా అది చాలా వాల్యూ. నేనైతే వాల్యూ ఇస్తా, మరి మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. అండ్ ఆల్సో నేను అందరినీ అనలేదు, జస్ట్ కొంతమందిని మాత్రమే ట్రై టు డిమోటివేట్ పీపుల్ హు ఆర్ ట్రైంగ్ టు గ్రో. అండ్ ఆల్సో ఈరోజు చాలా లాగ్ అయింది ఆఫీస్ లో, బికాస్ ఫస్ట్ డే కాబట్టి ఆబ్వియస్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అని చాలా ప్రాసెస్ జరిగింది. That too, I had a lot of fun and I met new people from different languages. Honestly, చాలా ఫన్ అండ్ చాలా బాగుంది. దట్ ఈ రోజు ఆఫీస్ లో చాలా ఎంబారసింగ్ థింగ్స్ కూడా జరిగాయి. ఐ వాజ్ లైక్ వాట్ హ్యాపనింగ్, అండ్ కొన్ని విషయాలు నాకు అసలు అర్థమే కాదు. బట్ టైం అయ్యే కొద్దీ చాలా విషయాలు అర్థమవుతాయని నాకు ఇందాకే అర్థమైంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, నాకు హాస్ని ఫేస్ మాస్క్ కొనిచ్చింది, ఫేస్ మాస్క్ అండ్ డైరీ మిల్క్ చాక్లెట్. నేను చాక్లెట్స్ తినేదాన్ని, బట్ మానేవాల్సి వచ్చింది బికాస్ ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఆ బ్లాగ్ లో నేను చెప్పాను కదా, నా లైఫ్ లో ఏ ఇంపార్టెంట్ డే అయినా సరే ఫస్ట్ నేను వెళ్ళేది గుడికి, దట్టు శివాలయం. అస్సలు వెళ్ళకుండా ఉండు, అక్కడి నుంచే నా డే స్టార్ట్ చేసా. ఆ తర్వాత ఫ్రమ్ టెంపుల్ బ్లాగ్స్ వస్తారు కదా, దాంట్లో చాలా ఉంటాయి, చాలా ఫన్ ఉంటుంది. అండ్ వీ డిసైడెడ్ లైక్ మేము లాస్ట్ లో వచ్చినప్పుడు ఏం డిసైడ్ అయ్యామంటే, బెంగళూరు వెదర్ ఇస్ సో గుడ్. లిటరలీ మేము వచ్చినప్పుడు ఇంత గాగేసిందంటే మాకు అక్కడే ఉండిపోవాలనిపించింది ఒక 2 minutes. అండ్ మేము వస్తున్నప్పుడు వీ డిసైడెడ్ లైక్ క్యాబ్ లో కాదు, జనరల్ గా నడుచుకుంటూ వద్దాం అనుకున్నాం. మేము అలాగే చేసాం అండ్ ఇట్ వాస్ సో ఫన్. అండ్ నేను చిన్న చిన్న మూమెంట్స్ కూడా రికార్డ్ చేసా, బాగానే ఉంటుంది, దట్స్ ఓకే. అండ్ ఇది ఇంట్రో నేను మార్నింగ్ చేయాల్సింది, ఇప్పుడు ఇంటికి వచ్చాక నేను బ్లాగ్ చేస్తున్నా బికాస్ నాకు మార్నింగ్ అస్సలు టైం కుదరలేదు. నేను మార్నింగ్ చేసా, బట్ అది అస్సలు బాగాలేదు. అండ్ రైట్ నౌ మేము డిన్నర్ చేసి స్కిన్ కేర్ చేసుకొని చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ డే కాబట్టి మేము టెంపుల్కి వెళ్ళాం. అక్కడ వినాయకుల వారిది అండ్ శివయ్యది టెంపుల్ ఉండే, సో మంచిగా దర్శించుకొని మేము ఆఫీస్కి స్టార్ట్ అయ్యాం. గైస్ ఎవరో మిస్ అవుతున్నారు. అండ్ ఐ వాజ్ సో నర్వస్ దేర్, బట్ ఐ గాట్ టు వెయిట్ అవుట్ సైడ్. నేను కంపెనీ గురించి డీటెయిల్గా తీసుకువెళ్ళలేను, బట్ బయట ఇది మాది ఎంట్రన్స్ అనమాట, లోపలికి ప్లాన్స్ అనేవి ఎక్కువగా ఎలా లేవు. And మేము 9 కల్లా రీచ్ అయిపోయాం. We are going through the floors that we have been assigned. ఫస్ట్ డే ఆఫ్ జాయినింగ్ గైస్. ఏమైనా మాట్లాడచ్చు, ఏం మాట్లాడాలి? ఎక్సైటెడ్, ఫీలింగ్ ఎక్సైటెడ్, ఫీలింగ్ సాడ్, ఫీలింగ్ హంగ్రీ, ఫీలింగ్ బోర్డ్. We took some photos and డైరెక్ట్గా మేము లంచ్ బ్రేక్ వెళ్ళిపోయాం. ద ఫుడ్ వాజ్ సో అమేజింగ్, అలాగే బిల్ కూడా అదిరిపోయింది అనమాట. బట్ ఎనీవేస్ చాలా బాగుంటుంది ఏసీ. మాకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ వల్ల చాలా లేట్ అయిపోయింది. సో నేను హాస్ని కాసేపు లూడో ఆడుకున్నాం, బట్ నాట్ ఇన్ వర్కింగ్ అవర్స్, అప్పుడు ఖాళీగా ఉంటే ఆడుకున్నాం. సో యా, and we had coffee break, so we went to cafeteria. నో షుగర్, అస్సలు షుగర్ లేదు. షుగర్ ఉందా? సో మా లాగౌట్ టైం అయిపోయింది. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ 5th floor ఫ్రమ్ మై కంపెనీ. అండ్ మేము చాలాసేపు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. సూర్య అది పరిగెట్టేస్తుంది. First day 1 and then another 3 days we feel
Work done. Done. So tired. సో ఈవినింగ్ వెదర్ సో గుడ్. సో వీ డిసైడెడ్ టు స్కిప్ ద క్యాబ్ అండ్ మేము బై వాక్ వెళ్దామని. సో మాకు చాలా దగ్గరే, బట్ ఇట్ వాస్ సో ఫన్. లిటరలీ చాలా బాగుంది నైట్ వెదర్ అనేది. బెస్ట్ ప్లేస్ అంటే అయ్యో నచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. యా రాగే ఇక్కడ తప్పు పెట్టి నీకు ఎందుకు తెలియాల్సిందా మా తమ్ముడు ఉంటే ఇక్కడ రోస్ట్ అయ్యి రోడ్ల మీద అంతా కోసం షాపింగ్. హాస్ని ఈ రోజు నాకు అది కొని పెట్టిద్ది. బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటాయి. మా ఫ్రెండ్స్ నాతో పాటు బ్లాగింగ్ లో జాయిన్ అయిపోయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేస్తారు. ఉంటుంది. హాస్ని నాకు చాక్లెట్స్ అండ్ డైరీస్ కావాలి. కొనిస్తా. ఐ నీడ్ డైరీ మిల్క్. డైరీ నేను చాక్లెట్స్ తినేది కొనాలి. నిజంగానే కొంటున్నావా? చెప్పకూడదు. ఏంటి? ఎస్, బట్ అన్ఫార్చునేట్లీ నాకు చాక్లెట్స్ మీద ఇంట్రెస్ట్ పోయింది. కావాలి, కొనిపిస్తున్నా కాబట్టి కావాలి. ఫైనల్లీ వచ్చేసామే బాబు. చాక్లెట్ అదే. థ్యాంక్స్ బేబ్. నాకు చాక్లెట్ ఇది తేడాగా తిన్నాం కదా, నాకు స్టమక్ పెయిన్ వస్తుంది. అదే వీడియో చెప్పాలి కదా, అక్కడ రికార్డ్ అవుతుంది కదా. తెలీదు, నువ్వు ఇంకా లైట్ ఆన్ చేసుకుని చూసిన. హై గైస్, అయితే ఇప్పుడు మీరైతే స్కిన్ కేర్ చేసుకుంటున్నారా? మేము ఇంతకీ స్నానం చేయలేదు కానీ స్కిన్ కేర్ ప్లాన్స్ పెట్టుకోవట్లేదు. మేము పరీక్షిస్తున్నాం అనమాట. దీన్ని చూపిస్తున్నాను. నేను యాక్చువల్లీ ఫేస్ మాస్క్ స్కిన్ ఫస్ట్ రెండు ఉన్నాయి. ఫ్రెష్ అప్ అయి ఫేస్ మాస్క్ పెట్టుకొని అండ్ బిఫోర్ డూయింగ్ స్కిన్ కేర్ వీ డిసైడెడ్ టు కంప్లీట్ అవర్ డిన్నర్ బికాస్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అండ్ అక్కడ అందరూ నన్ను చూస్తున్నారన్న టెన్షన్లో అలా దండం పెట్టుకోవడం మర్చిపోయాను తప్ప. ఇట్ వాజ్ ఎ హ్యాబిట్ ఆఫ్ మైండ్ సిన్స్ ఇంటర్మీడియట్, సో ప్లీజ్ డోంట్ మైండ్. సిఆర్ఐటి మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ హర్ ఛానల్. డూ సపోర్ట్ హర్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో వీఆర్ ప్లానింగ్ ఏ గర్ల్స్ నైట్ అవుట్. గర్ల్స్ నైట్ అవుట్ ఆల్మోస్ట్ స్కిన్ కేర్ వర్షన్. మేము మార్నింగ్ ఆఫీస్ కి వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది టైమ్. స్కిన్ కేర్ చేస్తున్నాం. నైస్ టైర్డ్ అయిపోయాం. మన ఫేస్ 45 and music should be the main thing. I think night out. I never experienced this before, guys. First time. Skin someone help me with this. This side means you please. స్కిన్ కేర్ లో ఫస్ట్ థింగ్ మొహం మీద మేకప్ తీసేయండి గైస్. విత్ ఆయిల్ ఆర్ క్లెన్జింగ్ బాగా చాలా ఉంటాయి ప్రోడక్ట్ నేమ్స్ చెప్పొచ్చా? వద్దు, ఏదో ఒక ప్రోడక్ట్ మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి. తర్వాత ఫేస్ వాష్. ఇది వీకెండ్ కాబట్టి సో వీఆర్ యూజింగ్ చార్కోల్ ప్రీమియం ఫేస్ షీట్ మాస్క్. నాకు కూడా కొంచెం ఓపెన్ చేసేద్దాం. ఏంటి మమ్మీ డిస్కౌంట్ ఇలా చూడదు ఇలా. చెప్పండి. 2000 బాగుందా సూర్య? చెప్పడానికి ఏం లేదు. ఇన్ని వేసి ఇచ్చారు. పొద్దున్న సాయంత్రం వరకు అదే రాసుకొచ్చింది. సాయంత్రం ఏదో చెప్పారు, అది అర్థం కాలేదు.
ఫుల్ బోర్ కొట్టింది. చేతిలో ఫోన్స్ ఉన్నా, పక్కన ఫ్రెండ్స్ ఉన్నా బోర్ కొట్టింది. లో చూడాలి. ప్రియా మరి ఎక్కువ ఆవేశం నా ఫేస్బుక్ వాడబెట్టి ఈ రోజు మా ఫ్రెండ్స్ నన్ను ఆఫీస్ లో చూసి అసలు ఇట్లాంటి క్లబ్జీ అమ్మాయిని ఎక్కడా చూడలేదురా బాబు అనుకునేలా అయ్యింది పాపం. యాక్చువల్లీ ట్రాంపస్ అయిపోయింది బిహేవియర్ వల్ల. ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్స్ లో తను ఫిల్ చేసి ప్రతిదీ స్ట్రైక్ అవుట్ చేయడమే. అంటే ప్రతిదీ అంటే అవుట్ ఆఫ్ ఒక 30లో అట్లీస్ట్ ఒక 15 అన్న స్ట్రైక్ అవుట్ చేసింది. మరి ఏం చేస్తాను నేను కంపెనీలో జాయిన్ అవ్వడం. తిని హెచ్ఆర్ గైస్ ఒకప్పుడు ఇంటర్న్షిప్ అని నాకు ప్రొఫెషనల్ గా హెచ్ఆర్ జాబ్ కాదు కదా, జూనియర్ రిక్రూటర్ అని. మా ఎమ్మెల్యే గారి పాటగా అవుతున్నాడు కదా. ఎమ్మెల్యే గారు కాదు గైస్ ఈ అమ్మాయి ఒకరు ఎమ్మెల్యే గారి సాంగ్ పాడదామే. నాకు అంత తెలియదు లిరిక్స్. లిరిక్స్ వస్తాయి. నాకు ముందు నుంచే రాదు. 10 minutes Everybody come on, you know, if you need to go, you need to go, everybody come on. మీ ఛానల్ ఓనర్తోనే మాట్లాడుతుంది. నేను మాట్లాడతాను ఫ్రెండ్లీ, కానీ ప్రస్తుతం నేను చూస్తే భయపడే స్టేజ్ లో ఉన్నా. మీకోసం ఎలా ఉన్నా మాట్లాడుకోవచ్చు. నేను మాట్లాడతా. బాయ్. అమ్మాయి ఎలా చూసిందో తెలుసా? పైన లేకపోతే బెటర్ ఎవరైనా ఉన్నారనుకో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, కంపెనీ రిలేటెడ్ ఆర్ కంపెనీ సంబంధించినవి నేను ఎక్కువగా పెట్టాను గైస్. ఇట్స్ బికాస్ అగైన్ ఇస్ ద పాలసీ. నేను చూపిస్తా బట్ ఎక్కువగా కాదు, జస్ట్ పైన అంతే. సో యా, ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో కొంచెం టైం పట్టింది. అండ్ ఆల్సో ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఎండ్ ఆఫ్ ద బ్లాగ్, బికాస్ నేను మార్నింగ్ నుంచి చాలా క్లిప్స్ తీయడానికి ట్రై చేసా అండ్ మ్యాక్సిమం కవర్ చేశాను. అండ్ ఆల్సో టుడే ఈజ్ June 1st, 2026 అండ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్, బికాస్ చూసారు కదా బ్లాగ్ అనేది. సో అట్లా ఉంటుంది. అండ్ దట్ టు ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీథింగ్ దట్ యూ డోంట్ లైక్ or if you don't like the video, just skip. It's not at all a problem for me. And I think this is going to be the end of the vlog. So good night everyone and bye.